అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు మన మాజీ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా అందరం నివాళులు అర్పించుకున్నాం. మరి పివి నరసింహారావు గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండేవారు. మన మొట్టమొదటి ఇతర హిందీ భాష కాకుండా సౌత్ ఇండియన్ నుంచి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో. ఎప్పుడు కానీ మనం సౌత్ ఇండియన్స్ని నార్త్ ఇండియన్స్ తక్కువగానే చూసేవారు. అంటే ఆయనకు ఉండే ఆ సామర్థ్యత, ఆయనకుండే అనుభవం, ఆయనకి రాజకీయ నిపుణులందరూ చాణుక్యుడు అనేవారు. అంటే ఆయనకుండే ఆ తెలివితేటలు. భారతదేశంలో చాలా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకువచ్చారు. ఇంత ముందు రోజుల్లో లైసెన్స్ రాజ్ జరిగేది. అంటే ప్రతి చిన్నదానికి 82, ఒక వ్యాపారం పెట్టాలంటే 82 డిపార్ట్మెంట్స్ లైసెన్స్ ఇవ్వాల్సింది. ఈ రోజుకి సింగిల్ విండో సిస్టమ్కి వచ్చాము. అంటే ఆ రోజుల్లో అనుభవం ఉండే వీళ్ళందరూ చేసిన ఆ ఫలమే ఈరోజు మనం ఒక వ్యాపారం చేయాలంటే ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు భారతదేశం మొత్తంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు తెలుసు ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా ఈజీ బిజినెస్ చేయడానికి ఈరోజు సింగిల్ విండో సిస్టంలో ఆంధ్ర ఉందంటే అది పివి నరసింహారావు గారు వేసిన ఆ సీడ్ ఈరోజు మనం అందరం ఆ ఫలితం తీసుకుంటున్నామని కానీ తెలియజేస్తున్నాం. అపారమైన అనుభవం ఆయన డిఫెన్స్ మినిస్టర్గా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా, అలాగనే మన ప్రధానమంత్రికి ముఖ్యంగా ఈ రిఫార్మ్స్ అన్నిటికీ మన మన్మోహన్ సింగ్ గారి యొక్క కాంబినేషన్లో ఈ దేశాన్ని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఏదైతే అణు పరీక్ష బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో చేశారో వాస్తవానికి అది పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేయాల్సిన అణు పరీక్ష. అది ఆ రోజు ఎలక్షన్స్ పోగానే ఇటుపక్క ఎన్డీఏ ప్రభుత్వంలో చేశారు. ఆ ఘనత కానీ ఆయనకే. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ ఏం చెప్పారంటే ఈయన చాలా గొప్ప దేశభక్తుడు. ఇది రాజకీయాల కన్నా, పాలిటిక్స్ కన్నా దేశం మిన్న అని చెప్పిన గొప్ప మనిషి పివి నరసింహారావు గారు. ఆయన హయాంలో కొన్ని అపస్మృతులు జరిగిన ఓవరాల్గా చాలా మంచి వ్యక్తి, చాలా సిన్సియర్ వ్యక్తి, ఆనెస్ట్ వ్యక్తి, నాన్ కరప్టెడ్ వ్యక్తి. చాలా పుస్తకాల్లో కానీ రాసున్నాయి. లాస్ట్కి ఆయన పాపకి మెడికల్ కాలేజ్లో ఫీజు కట్టాలన్నా కానీ ఆయన బంధుమిత్రులు సహాయం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆయన కోర్ట్ కేసులు నడుపుకోవడం కోసం బంజారా హిల్స్లో ఆయన ఇల్లు కానీ అమ్మేసింది కానీ మన అందరికీ తెలుసు. అంటే ఒక ప్రధానమంత్రి ఉండి ఇన్ని పోర్ట్ఫోలియోలు అన్ని అవహరించిన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారంటే ఎంత హానెస్ట్ మనిషో మనం అందరం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన చేసిన కష్టాలు భారతదేశం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి పౌరుడు కానీ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు.